హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో మనం 2024లో యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు చేసే తప్పులేంటి? అలానే 2024లో మన యొక్క యూట్యూబ్ ఛానల్‌ని ఎలా గ్రో చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూట్యూబ్ కోసం చాలా యూజ్ అవుతుంది. సో, అందరూ కామన్‌గా ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి అనంటే కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం. మీరు గనక రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయకపోతే మీ యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని గ్రో చేసుకోలేరు. మనం ఏమనుకుంటామనంటే, అరే! యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసాం. సో, కంటెంట్ అనేది అప్‌లోడ్ చేయాలి. తొందర వ్యూస్ అనేటివి రావాలి. తొందర యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేయాలి అనుకుంటాం. కానీ మీరు ఇలా అనుకుంటే అలా వచ్చేది కాదు. సో, కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. కన్సిస్టెన్సీ అనేది సక్సెస్‌కి మెయిన్ కీ పాయింట్. మనం గనక సక్సెస్‌గా, కన్సిస్టెన్సీగా ఒక డే బై డే వీడియో అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ పోతూ ఉంటే, వితిన్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్‌లో మన యూట్యూబ్ గ్రో చేసుకోవచ్చు. సో, కన్సిస్టెన్సీగా మీరు కంటెంట్ అనేది పెట్టండి. పెట్టకుండా మాత్రం ఉండకండి. నెక్స్ట్ వచ్చేసి పూర్ క్వాలిటీ. మనం ఏదైతే వీడియోస్ తీస్తామో దాంట్లో క్వాలిటీ అనేది బాలేకపోవడం, ఆడియో అనేది కరెక్ట్ లేకపోవడం, డిస్టర్బెన్సెస్ రావడం. సో, ఇలాంటి మిస్టేక్స్ అనేటివి చేస్తారు. సో, ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి మీరేం చేయాలి అనంటే, ఒక చిన్న మైక్రోఫోన్ యూజ్ చేయాలి. లేదంటే ఎవరు లేని ప్లేస్‌లోకెళ్ళి మీ ఓన్‌గా రికార్డ్ అనేది చేసుకోవాలి వీడియోస్ అనేటివి. సో, క్లారిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అనేది చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. వాటిని చూసి మీ కస్టమర్ మిమ్మల్ని ఎంగేజ్ అవుతాడు, అట్రాక్ట్ అవుతాడు. మీరేదైతే చెప్తున్నారో దానికి అట్రాక్ట్ అయ్యి మీ వీడియోస్‌ని ఎండ్ వరకి చూస్తూ ఉంటాడు. ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు ఎలాగైతే నా వీడియోస్ చూస్తున్నారో, అలానే మీ వీడియోస్ కూడా మీకొచ్చే ఆడియన్స్ స్కిప్ చేయకుండా చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన ఆడియన్స్‌ని ఇగ్నోర్ చేయడం. ఇది ఎంతమందికి తెలుసు? మన ఆడియన్స్‌ని ఇగ్నోర్ చేయడం వల్ల మనం చాలా వ్యూవర్‌షిప్ అనేది కోల్పోతున్నాం. మీకు తెలుసా? ఆడియన్స్‌ని ఎంగేజ్ అనేది చేయాలి. కామెంట్ బాక్స్‌లో వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడము, వాళ్ళని క్వెషన్స్ అడగడము, ఇలా చేస్తే మీకు నెక్స్ట్ వీడియోకి మీకేదైతే ఇప్పుడు మీరు నెక్స్ట్ వీడియో చేయాలి అని అనుకుంటున్నారో, దాని కోసం మీకు కంటెంట్ తెలియకున్నా మీకు అందులో నుండి ఒక ఐడియా అనేది వస్తది. సో, అందుకే ఆడియన్స్‌ని ఇగ్నోర్ చేయకండి. కామెంట్స్‌లో వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వండి. ఏం కావాలో తెలుసుకోండి. ఆ తెలుసుకున్న దాన్నే వీడియో రూపంలో ఇవ్వండి వాళ్ళకి. మీకు ఇంకా ఎంగేజింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. తరువాత మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనంటే ఎస్‌సిఓ యూజ్ చేయకపోవడం. యెస్. మీ వీడియోస్‌లలో ఎస్‌సిఓ యూజ్ చేయకపోవడం. మీ కీవర్డ్స్‌లో, మీ డిస్క్రిప్షన్స్‌లో, మీ టైటిల్‌లో ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో మీ వీడియోకి సంబంధించి, ఆ కీవర్డ్స్ మీరు యూజ్ చేయకపోవడం చాలా పెద్ద మిస్టేక్. మీరు ఒకవేళ ఇవి యూజ్ చేయకపోతే మీ వీడియోస్ ఎట్టి పరిస్థితిలో గ్రో అవ్వవు. మీరు కంపల్సరీగా కీవర్డ్స్ అనేటివి రిసర్చ్ చేయాలి. డిస్క్రిప్షన్ అనేది నీట్‌గా రాయాలి. టైటిల్ అనేది అట్రాక్ట్ టైటిల్ అనేది ఇవ్వాలి. సో, ఇలా ఇవ్వకపోతే మీ ఛానెల్ అనేది అలానే ఉంటుంది. మరి మన యూట్యూబ్ ఛానెల్‌ని ఎలా గ్రో చేసుకోవాలి? సో, ఎలా గ్రో చేసుకోవాలో తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్‌లో రెడీ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే యూనిక్ కంటెంట్ అనేది మనము థింక్ చేయాలి. మీకంటూ ఒక యూనిక్ స్టైల్ అనేది ఉండాలి. మీరు వేరే వాళ్ళ కంటెంట్‌ని చూసి కాపీ అనేది చేయొద్దు. వాళ్ళలాగా చెప్పొద్దు. సో, మీకంటూ ఒక యూనిక్ స్టైల్ అనేది ఉండాలి. మీ కంటెంట్‌కి ఒక యూనిక్ స్టైల్ అనేది ఉండాలి. ఇలా ఉంటే మీకు ఇంకా తొందరగా ఆడియన్స్ అనేది అట్రాక్ట్ అవుతారు. సో, మీ కంటెంట్ అనేది యూనిక్‌గా ఉండేలా చూసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ట్రెండ్స్ గురించి తెలుసుకోండి. అసలు ట్రెండింగ్‌లో ఏముంది? ఏం జరుగుతుంది? అనే వాటిని మీరు గనక రిసర్చ్ చేసి వీడియోస్ చేస్తే మీ యొక్క ఛానెల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. ఒకవేళ మీకు కంటెంట్ అంతా రెడీ ఉండి మీరు ఈజీగా ఇంకా గ్రో కావాలి అనుకుంటే ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళని రీచ్ అవ్వండి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గరికెళ్లి కొలాబరేషన్స్ చేయండి.
వాళ్ళకి చెప్పండి నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో, నాకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి అనంటే, వాళ్ళ దగ్గరికెళ్లి మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ రకంగా కూడా మీ యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని గ్రో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాప్ మోస్ట్ సీక్రెట్. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మీ యొక్క కంటెంట్‌ని ప్రమోట్ చేసుకోండి. లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి వాటిలలో మీ కంటెంట్ అనేది పెడితే మీకు అక్కడి నుండి ఆడియన్స్ అనేది వస్తారు. సో, వాటి వల్ల మీకు ఎంగేజ్‌మెంట్ అనేది పెరుగుతుంది. వ్యూవర్‌షిప్ అనేది పెరుగుతుంది. సబ్‌స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. సో, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని కూడా మీరు యూజ్ చేయండి. రీల్స్ అనేది పెట్టండి. షార్ట్ వీడియోస్ అనేది పెట్టండి. తర్వాత మీరు ఏదైతే కంటెంట్ చూస్తున్నారో, ఏదైతే కంటెంట్ అనుకుంటున్నారో, ఆ కంటెంట్‌ని ఫస్ట్ అనలైజ్ చేసి అడాప్ట్ చేసుకోండి. మీరు అనలైజ్ చేయడం ద్వారా, రిసర్చ్ చేయడం ద్వారా మీకొక ఐడియా అనేది వస్తుంది. అలా చేస్తే మీ యొక్క స్ట్రాటజీని మీరే ఇంప్లిమెంట్ చేస్తారు. సో, మంచి స్ట్రాటజీస్ ఫాలో అవుతే మీ యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని పెంచుకోవచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్ గనక మీకు యూజ్ అవుతే కామెంట్ బాక్స్‌లో థాంక్ యూ అని కామెంట్ చేయండి. అలానే మీ యొక్క యూట్యూబ్ జర్నీలో ఈ వీడియో ఎంతవరకు సపోర్ట్ చేసింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో, ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. సో, నెక్స్ట్ నేను ఏ వీడియో చేయాలో మీరు కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. మీకోసం ఆ వీడియో అనేది నేను చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.